ప్రైజ్‌లో దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవ జీవిత ధ్యేయం. రోమ 11:36 చూసినట్లయితే, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. అంటే ప్రతి విషయం దేవుని నుంచి ప్రారంభింపబడి, నడిపింపబడుతూ దేవుని చేత ముగింపబడుతుందని అర్థం. మహిమ అంటే ఏమిటి? అది కేవలం కీర్తి కాదు. మన జీవితంలో ఆయన స్వభావం ప్రతిబింబించబడటం. మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాదు, కానీ మన జీవితం ఎలా ఉండాలో అదే దేవుని మహిమను చూపిస్తుంది. మత్తయి 5:16 చూసినట్లయితే, మన సత్క్రియలు, మన వినయం, ప్రేమ ఇవన్నీ దేవుని మహిమను చూపించే సాధనాలు. కాబట్టి మహిమ కలిగించే జీవితంగా మనం ఉండాలి. 1 కొరింథీ 10:31 మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి. ఇది ఆత్మీయ జీవితానికి కేంద్ర బింబం. మన రోజువారీ చిన్న పనుల్లోనూ దేవుని మహిమను చూపించగలగడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి నిష్ఠతో పనిచేస్తే, ప్రేమతో మాట్లాడితే, క్షమతో వ్యవహరిస్తే అదే దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. దేవుడు మన జీవితాన్ని ఒక అద్దంలా వాడుకుతాడు. మనలో ఆయన ప్రతిబింబం కనపడినప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. మహిమ దేవునికి మాత్రమే చెందుతుంది. యెషయా 42:8 చూసినట్లయితే, నా మహిమను నేనిచ్చువాడను కాదు. అంటే మన విజయాలు, ప్రతిభ, సేవ, సంపద, ధనైశ్వర్యాలు ఇవన్నీ దేవుని కృపా ఫలితాలు. మనం ఎంత కష్టపడి ఎంత సంపాదించినా దేవుడు దానిలో శ్వాస నింపకపోతే అది ఫలించదు. అందుకే నిజమైన క్రైస్తవ ఆత్మీయ వ్యక్తి ఇది నా వల్ల కాదు, దేవుని కృప వల్లే జరిగిందని చెప్తాడు. మన ఊపిరి, మన విజయాలు, మన ప్రేమ అన్నీ ఆయనకే చెందాలి. మన ప్రతి పనిలోనూ ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఇది నా కోసం కాదు, దేవుని మహిమ కోసమని చెప్పగలిగే జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు మన ద్వారా తన కాంతిని ప్రపంచానికి చూపిస్తాడు. మన జీవితం నిజంగా ఆయనకు సాక్ష్యముగా మారుతుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.